వైష్ణవికి ఆవదాల వలస నుంచి మంచి సంబంధం వచ్చింది. ఆయన చేద్దామా? ఒరే సుబ్బయ్య, దీని వయసులో నాకు 2 పిల్లలు పుట్టేశారు. ఇంకా ఎన్నాళ్ళు ఉంచుకుంటావు? ఆ కోతికి తొందరగా 3 ముళ్ళు వేయించేసేయి. ముసలి నిన్ను చంపేస్తాను. ముక్కు మొహం తెలియని వాడిని ఎలా పెళ్లి చేసుకోవడం? దేవుడా, నాకు ఆ పరిస్థితి మాత్రం రానివ్వకని మొర పెట్టుకున్నాను. ఏంటే? అక్క పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. వచ్చే నెల పెళ్లి. అక్క సిగ్గుపడుతుందా? దేవుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. అంతా అయిపోయింది. అబ్బాయి బాగున్నాడే, నువ్వు వెతుకున్నా ఇలాంటి వాడు దొరికేవాడు కాదేమో. పోయింది నా లైఫే క్లోజ్, నా లైఫే క్లోజ్, నా లైఫే క్లోజ్. మంచి భార్య దొరకడం పోయిన జన్మలో చేసుకున్న పుణ్యం అంటారు. భర్త విషయంలో కూడా అంతేనండి. లవ్ చేసి పెళ్లి చేసుకుంటేనే లైఫ్ బాగుంటుందనే నా ఫార్ములా ఇప్పుడు కనిపించకుండా ఎటో పారిపోయింది. నేను మా అమ్మతో ఉన్నప్పుడు కన్నా, మా నాన్నతో ఉన్నప్పుడు కన్నా నీతో ఉంటున్నప్పుడు హాయిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను.